నేను మీ కృష్ణతేజ. అండ్ ఈరోజు ఓం బూమ్ విష్ ఇలా శ్రీ విష్ణు అండ్ ప్రియదర్శి అండ్ రాహుల్ రామకృష్ణ నటించిన వెరీ కామిక్ అండ్ సెటరికల్ థ్రిల్లర్ ఆల్సో. ఈ మూవీ ఎలా ఉంది, హర్రర్ విత్ ఇంక్లూడ్ కామెడీ, హర్రర్ థ్రిల్లర్ ఇంక్లూడ్తో ఈ మూవీ అయితే ముందుకొచ్చింది. అండ్ ట్రైలర్తో ఒక విధమైన గ్రిప్పింగ్ ఎంటర్టైనింగ్గా అందరికీ రీచ్ అయ్యాడు ఒక ట్రైలర్తో. కానీ మూవీ ఎలా ఉంది అంటే, కానీ నాకు తెలిసి శ్రీ విష్ణును డిస్ట్రిబ్యూటర్లు తొక్కేయడానికి ట్రై చేస్తున్నారా ఏంటి అని నాకు ఒక అనుమానం అయితే ఉంది. ఎందుకంటే అంతకుముందు కూడా అర్జున పలుగున ఈ సినిమాకు 295, ఎందుకంటే మనం చిరంజీవి లాంటి సినిమాలకే యాక్సెప్ట్ చేయము 295లు ఇలాంటి టికెట్ రేట్స్. కామన్ ఆడియన్ను కోల్పోతారని ఒక 150, 200, 250 వరకు ఒక రీజనబుల్. కానీ శ్రీ విష్ణు ధైర్యంగా అప్పట్లో అదొక మార్జిన్ ఒకటి క్రియేట్ చేస్తున్నాడా అంటే, బడ్జెట్ తక్కువ టికెట్ రేట్ ఎక్కువ అన్నట్లు తయారైంది సినిమా పరిస్థితి. అండ్ చిన్న సినిమాలకు ఒక చిన్న హీరో సినిమాకు రావడమే ప్రేక్షకులు గగనమైన పరిస్థితుల్లో ఈరోజు మల్టీప్లెక్స్లో 250 నడుస్తుంది అంటే, ఎందుకంటే ఒక మూవీ తన బడ్జెట్ ఏంటి, తన క్యాపబిలిటీ ఏంటి, తన రేంజ్ ఏంటి, తను పెట్టిన బడ్జెట్ను బట్టి టికెట్ ప్రైస్ అనేది ఉంటుంది. అందులోనూ రీచింగ్ పర్సన్ను బట్టి కూడా టికెట్ ప్రైస్ అనేది ఆడియన్లో ఉన్న కనెక్టివిటీ. కానీ చిన్న సినిమాకు, చిన్న హీరోకు, ఒక మీడియం హీరోకు ఆడియన్ కనెక్ట్ అయ్యి థియేటర్ దాకా ఫ్యామిలీతో రావాలి అంటే కనుక టికెట్ ప్రైస్ రీజనబుల్గా ఉండాలి. అక్కడ ఫుడ్ రేట్స్ అవన్నీ కూడా ఎప్పుడూ జరిగే ఇష్యూనే. కానీ థియేటర్ దగ్గర శ్రీ విష్ణు ఈ ఒక్క పాయింట్ తను దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే టికెట్ రేట్స్ తక్కువగా ఉంటే వచ్చే ఆడియన్ కనెక్ట్ అయ్యి ఎంజాయ్ చేస్తాడు. సినిమా బాగాలేకపోతే దాని ఎక్స్ట్రీమ్ పర్సెప్షన్ అయితే సినిమా మీద ఇంపాక్ట్ పడుతుంది. ఎంత హిట్ సినిమా అయినా ఒక చిన్న హీరోకు మినిమం బడ్జెట్ 150, 100 లోపల ఉంటే వచ్చే జనాలు ఆడియన్ పుల్లింగ్ అనేది ఉంటుంది. దానివల్ల మౌత్ టాక్ కూడా పెరుగుతుందని నా చిన్న విన్నపము. అండ్ మూవీ ఎలా ఉంది అంటే, చాలా వరకు ఎంటర్టైనింగ్ యాంగిల్లోనే చాలా క్లియర్ చేశాడు. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఇందులో ఒక కామిక్ వేలో, అంటే యూనివర్సిటీలో ఒక టైప్ ఆఫ్ ఒక ఎంటర్టైన్మెంట్, తర్వాత వెళ్ళి ఒక విలేజ్లో వెళ్ళినప్పుడు అక్కడ ఎంతవరకు ఉంది అంటే కనుక కామిక్ వైజ్ వీళ్ళు జాతిరత్నాల ఫ్లేవర్ను లేకపోతే సామాజిక వర్గమైన ఫ్లేవర్ను తీసుకున్నట్లయితే అవే బాగున్నాయి అనిపించింది. ఇది అంత కామిక్ వేలో ఆకట్టుకోలేదు. ఎందుకంటే ఒక టైప్ ఆఫ్ అడల్ట్ కామిక్ టైప్ ఆఫ్ కొన్ని డైలాగ్స్ ఉన్నా, కొంతవరకు ఉన్నా, తర్వాత వచ్చిన కామిక్ అందులో హెల్తీ కామెడీ లాగేం అనిపించలేదు. అండ్ మీడియంలోనే స్మాల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది. అండ్ ఎందుకంటే ట్రైలర్లో ఉన్నంత ఇంపాక్ట్ సినిమాలో నాకు అనిపించలేదు.